నేను మీ రైతుని, మీలో ఒక రైతుని, అగ్రిస్టార్ ఆదర్శ రైతుని. ఇంక ఈరోజైతే ఇవి చాంపియన్ నాటి 5 డేస్ అవుతుంది. ఈ 5 డేస్‌లో వర్షం అయితే పడింది. వర్షము అయితే ఒక పదునైతే అయింది మనకి. తేమ కూడా చూసుకోవచ్చు. నేనైతే చెప్తున్నాను వాటర్ అయితే వేయలేదు ఇంతవరకు ఒక్కసారి కూడా. ఎందుకంటే మొక్క నాటిన తర్వాత వాటర్ వేయాల్సిన అవసరం లేదు. క్లైమేట్ కూడా అయితే కూల్‌గా ఉంది. చూసుకోవచ్చు మీరు. ఈ మొలక కూడా చూసుకోవచ్చు. 5 డేస్‌కైతే ఇక్కడ చూసుకోవచ్చు. కొత్తగా మోసులనేటివి వస్తాన్నాయి. ఈ లైన్ అంతా చాంపియన్. ఇక్కడంతా సాహో. ఈ చాంపియన్ గురించి చూద్దాం. చాంపియన్ మనం ఫస్ట్ టైం పెట్టడం. ఇవైతే 5 డేస్‌కి అయితే మోసులు కూడా అయితే లైట్‌గా అయింది. స్టార్ట్ అయితే అయ్యింది. ఇక్కడ చూసుకోవచ్చు నల్లదోమ అనేది కూడా పడింది. దీనికి చచ్చిపోయిందా? బతికిందా? చచ్చిపోయింది. మనమైతే ఏమీ ఒక స్ప్రేలు ఏం చేయలేదు. మనమంతా స్ప్రేయింగ్‌లు చేసేదంతా 10 రోజుల తర్వాతనే స్ప్రేయింగ్‌లు అనేటికైతే వస్తాం. 5 డేస్‌కైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. అంటే ఈరోజు ఈవినింగ్ అయితే 5 డేస్ అవుతుంది. ఇప్పుడైతే మనకు 10 గంటలు, 11 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పటికైతే 4 డేస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. 5 రోజులు. ఈ 5 రోజుల్లో మనం ఇంతవరకు ఏం పని చేయలేదు. వస్తాము, రోజు చూస్తాము, వెళ్ళిపోతాం అంతే. వాటర్ అనేది ఒక 10 నిమిషాలు కూడా వేయలేదు. నాటిన ఉద్దేశం అంతే. తర్వాత వాటర్ వేయలేదు. మీరు కూడా అట్లే చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైనా మొలకలు చనిపోయింటే నాటుకోవాల్సి ఉంటుంది. నేనైతే నాటలేదు. ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుందేమో చూద్దాం. మూసుకొని ఉంది. ఈ వర్షం అంతా నిలిచిపోయినాక మర్నాడు 2, 3 దినాల తర్వాత అయితే నాటుతాం. దెబ్బ పడేట్టుగా. ఇది మొలక మళ్ళీ అన్ని చనిపోయేటివన్నీ చనిపోతాయి. మళ్ళీ అయితే 7 రోజుల తర్వాత అయితే నాటుతాము. ఇప్పటికైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఉండేదంతా ఈ లొకేషన్ అంతా ఇదంతా నాటుతున్నాం అంతే. నాటేసాము. 5 రోజులు, 6 రోజులు డిఫరెన్స్ వస్తుంది. కొత్తగా నాటిన మొలకలకి అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే కోత అప్పుడు 5, 6 రోజుల్లో ఒక కోత కాబట్టి వెనక్కిపోయేది. అదేం పెద్దగా అనిపియదు. ఇంకా టమాటా ధరల విషయానికొస్తే టమాటా ధరలు ఎలా ఉంటాయి ఏమనేది అయితే ఎవరికీ తెలియదు. నిన్నైతే కొంచెం రైజ్ అయిందన్నారు. 250, 260 వరకు పోయిందన్నారు. సమాన బాక్స్ ఈక్వల్ గ్రేడ్స్. చూద్దాం అవి కూడా. ఏవైతే మన చేతుల్లో అయితే లేవు. సాహో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇంకా దీనికి మనం ఇంకా డ్రించింగ్ ఏమి చేయం నేనైతే. ఎందుకంటే ఏమి చనిపోయినప్పుడు డ్రించింగ్ ఎందుకు? అది డ్రించింగ్ గురించి కూడా అయితే ఒక వీడియో అయితే చేస్తాను మీకు దగ్గరలో. ఇంకో మిస్టర్ ఆదర్శ ఛానల్లో వస్తుంది. ఇది అగ్రిస్టార్ ఆదర్శ ఛానల్లో చాంపియన్ సాహో గురించి అయితే వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియోస్ని చూద్దాం. ఇదైతే ఈ విధంగా అయితే ఉన్నాయి చెట్లు. ఎటువంటి నీకైతే ఆకు అనేది కూడా కొంచెం క్వాలిటీ లేదు. తిరుక్కుంటుంది. మనం భూమిలో నాటిన వద్ద నుంచి అయితే ఎటువంటి వాటర్ లేదు. మనం డ్రిప్ మందులు ఏమీ ఎక్కిలేదు. చిగురు కూడా అయితే కొత్తగా వస్తుంది చూసుకోవచ్చు. మనకైతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి మీరు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాటిన అబుదుటికే దుక్కి అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఎరువులన్నీ చల్లుకొని తర్వాత నాటుకోండి. మనం దీనికి ఓన్లీ ఎరువులు కెమికల్ మందులు అయితే అసలు ఏమీ వేయలేదు. చూపిస్తాను నీకు పంట. ఓన్లీ కెమికల్ మందులు వేయకన్నా పంట ఎలా వస్తుంది అనేది కూడా దుక్కికి వేయలేదు మనం. డిఏపీలు కానీ ఇలాంటివి ఏంటివి కానీ దుక్కికి అయితే వేయలేదు. దుక్కికి ఓన్లీ యాక్టివ్ ప్లస్ ఎక్స్పోర్ట్ మన ప్రోడక్ట్స్ మాత్రమే వేశాను. రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది కూడా చూద్దాం. ఎట్లా వస్తుంది అనేది కూడా చూస్తాను మీకు. ఎట్లా రిజల్ట్ వచ్చింది. ఇప్పటికైతే నాటిన నుంచి మొలకలు అయితే చనిపోలేదు చూసుకోవచ్చు. ఏడో ఒకటి రేర్గా. మీ మొలకలు కూడా చనిపోకూడదు అనుకుంటే ఎక్స్పోర్ట్ యాక్టివ్ ప్లస్ అయితే వేసుకోండి. ఇంకా లాస్ట్ వరకు వద్దాం. ఇక్కడ వరకు అయితే చాంపియన్ లైన్ ఇది. ఇదంతా సాహో లైన్. నేను అలా ఆ రోడ్ వరకు వెళ్ళిపోతాను. మన బండి ఉంది అక్కడ వరకు వెళ్ళి అట్లా వెళ్ళిపోదాం. ఇలా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొలక చనిపోయింది చూసుకోండి. మొలక చనిపోయిందంటే ఇట్లా పట్ట మీద పడితేనే చచ్చిపోతుంది. మీరు నాటినప్పుడు అయితే పర్ఫెక్ట్గా నాటుకోండి. అక్కడ అట్లా మొలకలు చనిపోయిందంటే పట్ట మీద హీట్కే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇవి గాలికి ఇట్లా దీని మీద పడిపోతాయి. ఈ పట్ట మీద హీట్కి అయితే చనిపోతాయి. ఇక్కడైతే ఒకటి కుళ్ళు రోగం అయితే పడింది. ఇలా చూసుకోవచ్చు. పట్ట మీద పడకుండా అయితే నాటుకోవాలి. పట్ట మీద అది మన మాన్యువల్ ఎర్రర్. అది మనుషులు చేసే తప్పే పట్ట మీద పడేట్టుగా. అదైతే ఒకటైతే చనిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూద్దాం. పట్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పట్ట ఎక్కువ చింపాము. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ నానిన సరిగ్గా లేదు కాబట్టి మనం నాటిన పోతే కొంచెం పక్కకు లాక్కుని నాటుకున్నాం. అలా పోక అయితే ఏం సరిపోలేదు.
ఎక్కువ ఏడో ఒకటో చచ్చిపోయాయి, పట్ట మీద పడినవి, మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా అయితే బతికాయి. ఇది ఇప్పటి వరకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.